ముందుగా ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని శ్రీ భవన ఋషి నగర్ లో జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. సరస్వతి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ. చిలకలూరుపేట పట్టణంలోని శివాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రామాలయంలో వైభవంగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పుల్లారావు, సతీమణి వెంకట కుమారి. ఏరియా కేసులు రాకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు. పలు ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లను పరిశీలించిన కమిషనర్. పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నూతన దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆకాంక్ష. టీడీపీ నాయకుల బెజ్జం రవి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే సతీమణి వెంకట కుమారి. నూతన వధువులను ఆశీర్వదించిన పత్తిపాటి కుటుంబ సభ్యులు. పదవ వార్డులో నివాస గృహాల మధ్య విష సర్పాలు. భయభ్రాంతులకు గురవుతున్న స్థానిక ప్రజలు, చోద్యం చూస్తున్న అధికారులు. విశ్వబ్రాహ్మణ వీధిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన సభ్యులు. చిలకలూరుపేట పట్టణంలోని భావన ఋషి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రిలో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతి అమ్మవారి అలంకారంలో దర్శనం ఇవ్వగా ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని దసరా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆ వేడుకలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం సుమారు 4,000 మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ వేడుకలో సింగ్ అజిత్ కుమార్, జంజర వెంకట్రావు గారు, దుర్గా నాయక్, గంజి శివ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల భాగంగా జీఎస్టీ అనేక వస్తువులపై తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు వారు రూపొందించిన జీఎస్టీ పోస్టర్ను తహసీల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంఘం ప్రజల్లో జీఎస్టీ తగ్గింపు సందేశాన్ని కరపత్రికల ద్వారా వాణిజ్య కూడళ్లలో ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. వినియోగదారులు తగ్గిన జీఎస్టీని పరిగణలోకి తీసుకుని వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా పోస్టర్ పై ఉన్న జీఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా జీఎస్టీ క్యాలిక్యులేటర్ వస్తుందన్నారు. ప్రజల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురిక్పుడి ప్రసాద్, రవిరాయక్, విక్రమ్, విద్యాసాగర్ తదితర రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకట కుమారి చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ మెయిన్ రోడ్లో గల శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, గీత మందిరం, రామాలయం దేవస్థానంకు వెళ్లి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు పత్తిపాటి వెంకట కుమారిని సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మూల నక్షత్రం సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట కుమారి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్యవైశ్య ప్రముఖులు, దేవస్థానం పాలక కమిటీ వారు పాల్గొన్నారు. అడుగడుగు దండాలవాడ నిత్య కళ్యాణి వ్యాస నిత్య సామవేది వ్యాస గోవిందా 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 దేవేంద్రయ ప్రతిష్ఠతే శ్రీ పద్మావతి గోదాదేవేత కళ్యాణ వెంకటేశ్వర
ఏదా దేవదేవదా ప్రేణాదే ప్రియా రాజప్రాదే సర్వత్ర దిగ్విజయ ప్రాప్తిరస్తు ప్రతిబ్రహ్మామే ఆకులు ఆనందమంగళకర్పూర నీరాజనాంతరశ్యామ నీరాజనామహే తేజస్వినామహే తమస్తమావిద్విషామహే ఓం శాంతి శాంతి శాంతి. జై వాసవి జై వాసవి జై వాసవి గంగా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి రాములోకి స్నాప్తాదికం కన్నిఖలం ఏన తస్మై యజమానస్యామ సంకల్ప సిద్ధిరస్తు. రాష్ట్రంలో డయేరియా కేసులు ఉండడంతో గుంటూరు నగరపాలక సంస్థ నందుగల ఆర్ఓ వాటర్ ప్లాంట్ నందు క్లెప్సియల్లా బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. సదరు కలుషితమైన నీటిని తాగి ప్రజలు డయేరియా వ్యాధి బారిన పడినట్లుగా గుర్తించడమైందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అన్నారు. మంగళవారం పురపాలక సంఘ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆర్ఓ వాటర్ ప్లాంట్ యజమానులందరితో ముందస్తు చర్యల నిమిత్తం ఆర్ఓ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేశారు. సంబంధిత యజమానులతో మాట్లాడి ప్లాంట్ నందు నీటిని సేకరించి గుంటూరు రీజనల్ ల్యాబ్ నందు ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ పరీక్ష నిర్వహించి 2 రోజుల వ్యవధిలో సంబంధిత ధృవీకరణ పత్రాలు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. అలా చేయని ఎడల ఆర్ఓ ప్లాంట్లు మూసివేయబడతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ 11వ వార్డు అధ్యక్షులు బెజ్జం రవికుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆ నూతన దంపతులను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి పత్తిపాటి వెంకట కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, పఠాన్ సమద్, జవాజీ మదన్, కందుల రమణ, మద్దుమ్మాల రవి, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం షేక్ బాజీ వలి వట్టిచెరుకూరు మండలం కుర్నూతల అడ్డ రోడ్ 5వ మైలు వద్ద చిన్న దుకాణం నడుపుతున్నారు. 28వ తేదీ నుండి 29వ తేదీ మధ్య ఆయన ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు ఆయన ఇంటి తాళాలను బద్దలు కొట్టి దొంగతనం చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన ఫిర్యాదుదారు తాళాలు బద్దలై తలుపు తెరిచి ఉన్నట్లు గమనించి ఇంట్లోనికి బంగారం, వెండి మరియు డబ్బులు దొంగలించబడినట్లు కనుగొన్నాడు. మొత్తం 130 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి మరియు 6,000 రూపాయల నగదు దొంగలించబడిందని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్కు వచ్చిన రిపోర్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఎడ్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దించారు. చిలకలూరిపేట పట్టణం ఆది ఆంధ్ర కాలనీ వాస్తవులు ఏనువర్ల శామ్యూల్ కుమార్ వివాహం గత శనివారం చీరాల్లో జరిగింది. ఆ రోజు అసెంబ్లీ మండలి సమావేశాలు పాల్గొనడం వల్ల
ఆ వివాహ వేడుకకు హాజరు కాలేకపోయారు. మంగళవారం ఆది ఆంధ్ర కాలేజీలోని వారి స్వగృహమును సందర్శించి అక్కడ ఉన్న నూతన వధువులు డాక్టర్ సోనీ షర్లెట్, డాక్టర్ వినయ్ హేమంత్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. మా తమ్ముడండి. చిలకలూరుపేట పట్టణంలోని 10వ వార్డు అంకమ్మ పార్క్ స్కూలు బజార్లో పాములు కలకలం స్థానికులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వార్డులోని నివాస గృహాల సమీపంలో హఠాత్తుగా కొన్ని పాములు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే ప్రాంతం, జనసంచారం అధికంగా ఉండే స్కూల్ బజార్లో పాములు సంచరించడంతో ఆందోళన మరింత పెరిగింది. పాములను గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. సమయానికి స్పందించిన కొంతమంది ధైర్యవంతులు వాటిని చాకచక్యంగా పట్టుకుని అంతమొందించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని, తమకు ఊపిరి పీల్చుకున్నట్లయిందని స్థానికులు తెలిపారు. చిలకలూరుపేట పట్టణం సంజీవ్ నగర్ వాస్తవ్యులు సంగుల యేసుపాదం కుమారుని వివాహం వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధువులు శివనాగేశ్వరరావు, రేచెలను ఆశీర్వదించి శుభాకాంక్షలు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ వేడుకలో వారి వెంట పంగులూరు వెంగళరాయుడు గారు, పేర్ల శరత్చంద్, చెల్లి రాంబాబు, సంగుల మనోహర్, సంగుల చంటి, అజయ్ తదితరులున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధి నందు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. శ్రీదేవి శ్రీనవరాత్రి ఉత్సవాలని గణపతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల భాగంగా శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించారు. శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడారు. उपनिषत् गायत्री वाक्कु अनुग्रह सिद्धं वाणी सहिता परब्रह्मा पूजां च वाग्देवी हयग्रीवा दक्षिणा నిలచిన కొన్నారు నిలిచి ఉన్నారు కట్టుల కొన్నారు పైన అయ్యారు వచ్చిరి అన్నెల్లు కోల్వనమల్లే దాటి నిలచిరి అన్నెల్లు కోల్ నిండు పందిళ్ళు కాళ్ళకు నీరిచ్చి మీ అన్నలు సేను కోలేని తెచ్చినారు బాలుడు పట్నానికి చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మూల నక్షత్రం దుర్గాష్టమిని పురస్కరించుకొని సాయంత్రం ప్రత్యేక పూజలు దత్తసాయి సన్నిధిలో జరిగాయి. అమ్మవారికి దుర్గా సహస్రనామార్చన, కుంకుమ పూజలు, మహిళా భక్తులు ప్రత్యేక హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా అమ్మవారిని మహిళలు పాదయాత్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటం కార్యక్రమంతో అధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని వీక్షించారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పోసవాడి బాలాజీ మాట్లాడుతూ అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లని, సర్వం శక్తిమయమని, ఈ 10 రోజుల అమ్మవారి ఆరాధనతో సంవత్సరం మొత్తం అమ్మవారి శక్తి మనకి రక్షణ కవచంలాగా పనిచేసి మనకున్న ఆది వ్యాధులను, కష్టాలను దూరం చేసి సకల శుభ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ ప్రతినిధి పావులూరి హనుమంతరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు తుబాట్ చిన్నప్పాయి ప్రథమ వర్ధంతి మంగళవారం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ సర్పంచ్ వల్లటి హిమవంతరావు, కాట్రు శ్రీనివాసరావు, మక్కపాటి నాగభూషణం తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు సోమవారం విద్య మరియు సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తనకు పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి, నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశానుసారం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడతానన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నెముకలని, అలాంటి తెలుగుదేశం పార్టీలో బీసీలు అయినా తనను గుర్తించి పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి జీవితాంతం రుణపడి ఉంటారని సాయిబాబు అన్నారు. మాజీ కౌన్సిలర్ మహమ్మద్ హనీఫ్ కుమారుడు షేక్ సుభాని ఇటీవల ఆరోగ్యరీత్యా బాగా లేనందున విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంగళవారం వారిని కలిసి పరామర్శించారు. ఆరోగ్యరీత్యా బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాత కలప వ్యాపారస్తులను కలిసి వారి వ్యాపార కష్ట సుఖాలను తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తన తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరిని కలిసిన వాళ్లలో షేక్ రసూల్, సమీర్, సైదా, నాగుల్ మీరా, రెహమాన్, సుభాని, కృష్ణారావు ఉన్నారు. కలప వ్యాపారస్తులు కలిసి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ని సత్కరించారు. దేవి శరణవరాత్రుల కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం సుబ్బయ్యతోట బ్రహ్మంగారి గుడిలో ఏర్పాటు చేసిన అమ్మవారు సరస్వతీదేవి అలంకరణతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజ, అర్చకులు, మురళి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలచే కోలాట ప్రదర్శన జరిగింది. స్థానిక గాయని, గాయకులచే సంగీత విభావరి, నృత్య ప్రదర్శన జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. దేవి శరణవరాత్రుల కార్యక్రమాల భాగంగా సోమవారం రాత్రి అన్ని దేవాలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. గీతా మందిరంలో ప్రత్యేక శ్రద్ధతో పూజలు జరిపారు. రామాలయ బతుకమ్మ కొలువులో భక్తి ప్రవర్తులతో పూజలు నిర్వహించారు. అలాగే గడియార స్తంభం సెంటర్లో జై భవానీ భక్త బృందంతో ఏర్పాటు చేసిన అమ్మవారిని జనసేన నాయకులు రాజా రమేష్, చరణ్ తేజ దర్శించుకున్నారు. దాసరి కాలనీలోని కనకదుర్గమ్మ దేవస్థానంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. Right.
ముఖ్య అతిథుల్ని కొబ్బరికాయ जय दुर्गा भवानी की 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 జై వాసవి మన చిలకలూరుపేట వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో మన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనార్థం కొలువై ఉన్నారండి. మన వాసవి క్లబ్స్ వారు లాంగ్ బుక్స్ పెన్నులు స్నాక్స్ ఇస్తున్నారండి. అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడి నిశ్శబ్ద వాతావరణంలో మరి పెన్నులు నోట్ బుక్స్ సేకరించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి జై ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల భాగంగా పట్టణంలోని 6వ వార్డులో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, వార్డు అధ్యక్షురాలు ఆదిమూలం భ్రమరాంబ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి జయరామరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు దండా వెంకట శ్రీనివాస్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షులు కొత్తూరి బ్రహ్మానందం, మాజీ మండల అధ్యక్షులు గోరెట్ల పిచ్చయ్య, శివనాగాంజనేయులు, బూత్ మెంబర్లు శ్రీ లక్ష్మి, వర్షిత్, పావని, క్రాంతి, నాగలక్ష్మి, భవానీ, రవి, మల్లేశ్వర, పార్వతి, నరేంద్ర, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని సుధావారిపాలెంలో ఉన్న కోదండ రామస్వామి వారి దేవాలయంలో సోమవారం రాత్రి దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అలాగే కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. वर्षाकर्षण्ये नमः ऐं ह्रीं श्रीं रूपाकर्षण्ये नमः ऐं ह्रीं श्रीं रसाकर्षण्ये नमः नमः ऐं ह्रीं श्रीं सर्वोन्मादिन्ये नमः ऐं ह्रीं श्रीं सर्वार्थसाधिकाय नमः ऐं ह्रीं श्रीं सर्वसमृद्धिपूर्णये नमः ऐं ह्रीं श्रीं सर्वमन्त्रमये नमः ऐं ह्रीं श्रीं सर्वतुण्डशेखर्ये नमः ऐं ह्रीं श्रीं सर्वसौभाग्यदाय चक्रस्वामिन्ये नमः ऐं ह्रीं श्रीं संप्रदाययोगी వేయించేసినటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో మరి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఎంతో విశేషప్రదంగా మహిళలందరి చేత కూడా ప్రతి సంవత్సరం కూడా సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అమ్మవారికి ఎంతో విశేషప్రదంగా మహిళలందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. మరి ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ తల్లి జగజ్జనని లోకమాయకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం.